वयं देन्दानस्तर्वं सेवामह्यं नमन्दामृतदस्तदस्तद्वयाध्यक्षेण प्रतनादीयमम देवाहिवे सन्तु सर्व इन्द्रावन्दो मरुदो विष्णुरग्निः ममान्तरिक्षवर्गोपमस्तमय्यं वादपवदां गावेऽस्मिन् मयि देवाद्रविडमार्यं दां मय्या सीरस्तु मयि सर्वयगो तदस्मिनवे पुरोहतपुरुषो जनप्रजायेर्यश्चमणीयेन्द्रमानो रीरिषो मापराधाः विश्वे देवासो अधिबोधरामि देवीं वादनं देवास्तां विश्वरूपः पशवो वदन्ति स्वानान्द्रेहमूर्जं दुहानन् येनर्वाकस्पजं मुहूर्तस्समः अयं यन्दमयानि हव्याबोधसत्यामनसोमेस्तु येनो मानिका आङ्कृतवच्चनाहं विश्वे देवासो अधिबोधरामि दैवी षड्वेर्णक्नोति विश्वे देवास इह वैर्यध्वं मास्मय प्रदय आहारदनतन्वरस्ताद्दब्दो गोपा परिबाहिरस्मं प्रत्यञ्जोञ्जनगुणः पुनस्ते मह्यां यत्तं प्रबुधा विनेधतु सानान्द्रेशमूर्जं दुहानान् तेनर्वागस्मान्नोपसुष्टदयितो सद्योदीक्षयन्ति देक्षयन्ति सद्यः सद्यः सोमं गृह्णाति गृह्णन्ति पुण्डरिष्टजां मे प्राह दशभिः वत्सतरि सोमं गृह्णाति गृह्णन्ति पुण्डरिष्टजां नमो हिरण्यबाहवेशे नान्यदिशान्यवदिहे ఉండిలో ఎప్పుడు ప్రారంభిస్తాం కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తామని ఎదురు చూస్తున్నాం. సో ఇన్నాళ్ళకి మన స్థలం కూడా మంచి ప్రజలందరూ ఉండిలో ఉన్న మెజారిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రదేశంలో 3 రోడ్ల కూడలిలో ఈరోజు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరగా దీన్ని అంటారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ దీన్ని ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి నిరవధికంగా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటూ అందరికీ పేదవారందరికీ అతి తక్కువ ఖర్చులు, అలాగే మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీద వేయకుండా ఒక టైం టేబుల్ లాగా మనం తయారు చేసి ఆ టైం టేబుల్లో ఎవరైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే వారి పేరు మీద ఆ 5 రూపాయలు కూడా ఛార్జ్ చేయకుండా వారి పేరు మీద తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు, లేకపోతే సంస్మరణ దినం కావచ్చు, విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఏమీ చేయడానికి వీలు లేకపోవచ్చు, ఈ ఒక ఆర్గనైజింగ్ కమిటీ లాగా వేసుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఒక 50% అయినా సరే మనం ప్రజల ద్వారా, అంటే వాళ్ళ పిల్లల బర్త్డే ఎక్కడో పార్టీ పెడుతున్నారు, ఆ పిల్లల బర్త్డే ఇక్కడే చేసుకోవచ్చు, వీళ్ళందరికీ పేదలందరికీ భోజనం పెట్టవచ్చు. అలాగే ఒక 50% స్లాట్లని మనం చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక అన్న క్యాంటీన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనం అడగడానికి ఉంటుంది. ఇది పంచాయతీ కేటగిరీలో మనకి ఇది వచ్చింది. త్వరలో మంత్రి గారు నారాయణ గారితో కూడా మాట్లాడా, త్వరలో ఆకివీడులో కూడా దీని తర్వాత ఆకివీడులో కూడా ప్రారంభించడం జరుగుతుంది. వీలైతే మరి ఆగస్టు 15కి ఇది ప్రారంభం, దాని శంకుస్థాపనకి వీలవుతుందేమో. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం.